హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా పేరు నైమిషా. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక ఫుడ్ రివ్యూ అని కూడా చెప్పకూడదు. బేసిక్గా ఏంటంటే ఒకరోజు మేము అనుకోకుండా, అది కూడా ఫెబ్లో జరిగింది ఇది. అండ్ నేను వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడానికి కుదిరింది. సో ఫెబ్ 10th or 11th ఆ టైంలో ఊరికే అలా బయటికి వెళ్ళాము. ఇంకా ఎలాగో బయటికి వెళ్ళాం కదా, చాలా రోజులైంది బయట తిని అని చెప్పి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి చెక్ చేస్తే ఈ రెస్టారెంట్ కనిపించింది అనమాట. దీని పేరు వచ్చేసి అంకాపూర్ విలేజ్. ఫస్ట్ టైం పేరు విన్నప్పుడు ఇదేదో ప్లేస్, ఆ ప్లేస్లో ఉంటుంది కాబట్టి దానికి పేరు వచ్చింది అనుకున్నాం. బట్ ఏంటంటే అంకాపూర్ విలేజ్ మిలిటరీ రెస్టారెంట్ అనేది దాని మొత్తం పేరు. అండ్ దీనికి 3 బ్రాంచెస్ ఉన్నాయి. మేము వెళ్ళిందైతే హైటెక్ సిటీ దగ్గర బ్రాంచ్ అనమాట. సో మీరు చూడొచ్చు, కింద అంబియన్స్ స్పెషల్స్ అన్నీ చూపించేశాను. కింద సీటింగ్కి లేదు, పైనే ఉంది సీటింగ్కి. సో పైన మేము ఇలా వెళ్ళగానే ఓపెన్ సీటింగ్ ఉంది. నాకు చాలా చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ క్లోజ్ సీటింగ్ కూడా ఉంది. కొంచెం ప్రైవేట్ స్పేస్, పర్సనల్ స్పేస్ కావాలి అనుకున్న వాళ్ళకి అట్లా క్లోజ్డ్ సీటింగ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బయట ఓపెన్ సీటింగ్ అనమాట. ఇట్లా మంచాలు వేసి పైన ఇది ఏమంటారు వాటి చిన్న కాట్ లాగా పెట్టి చాలా చాలా బాగా నచ్చింది మాకు. ఇక్కడ మా యోగేషు అండ్ వాసు స్నాప్స్ తీసుకుంటున్నారనమాట. సో అదే అంటున్నా, అయిపోయిందో మీ స్నాప్స్ అని చెప్పి. అండ్ ఈ సీటింగ్కి కార్నర్లో వెళ్తే ఏదైతే మనం బయట చూసామో మంచాల మీద సీటింగ్, ఆ స్ట్రెచ్లో కార్నర్కి వెళ్తే ఇలా లైవ్ కిచెన్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. సో పులావ్స్ కానీ కర్రీస్ కానీ అక్కడే కుక్ చేసి పెడుతున్నారు మనకు. నేను అలా వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు. అండ్ మా ధన్వి ఏమో అక్కడ గ్రిల్ పట్టుకొని తొంగి తొంగి చూస్తూ ఉంది. మాకేమో భయం వేస్తూ ఉంది. సో నాకు అటు సైడ్ కూర్చోవాలి ఉండింది. చూసారు కదా రవి రియాక్షన్. నువ్వు అటు వెళ్ళి వాడిని పంపించంటే, అటు సైడ్ యుగేష్ ఉన్నాడు నాకు ఆపోజిట్. యుగేష్ని పంపించు, పాప ఉండదు ఇక్కడ అని చెప్పి అంటున్నాడు అనమాట. బట్ నాకేమో అక్కడ కూర్చోవాలని ఉంది. బట్ అట్ లాస్ట్ నేనే సాక్రిఫైస్ చేశాను ఆ ప్లేస్ పాప కోసం. అండ్ ఇది వచ్చేసి మెన్యూ. వెజ్, నాన్ వెజ్ అన్నీ బాగానే ఉన్నాయి. మేమైతే కింద మేము చూసిన స్పెషల్స్ బోర్డు ఉంది కదా, అందులో నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాము. నేనేదో పొడిచి తినేదానిలాగా ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేస్తాను. మటన్ సూప్ ఆబ్వియస్లీ. వెజ్లో అన్లెస్ సాటర్డే ఆర్ థర్స్డే బయటికి వెళ్తే తప్ప వెజ్ సూప్స్ ఆర్డర్ చేయను. సో ఇది వచ్చేసి మటన్ షోర్బా. సూప్ లాగా ఉంటుంది అనుకున్నాం, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మటన్ షోర్బా. అండ్ దాంతోపాటు ఈ బన్స్ కూడా ఇచ్చారు. బన్స్ నాకు యూజువల్గా అలా ఏమంటారు షోర్బాతో నచ్చదు. ఇది సపరేట్గా, అది సపరేట్గా తాగాను. చాలా బాగుంది, చాలా స్పైసీ ఉన్నింది. అండ్ ఇది వచ్చేసి మా ధన్వి కోసం ఆమ్లెట్. యాజ్ ఇట్ ఈస్ నేను ఇంట్లో ఎలా చేస్తానో అలానే ఉన్నింది అనమాట. అంటే వెరీ లో స్పైసెస్, లో ఏమంటారు సాల్ట్ అంతా. అండ్ ఇది వచ్చేసి చికెన్ స్టార్టర్. వీటి పేర్లు నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేవు. కింద నేను మెన్షన్ చేస్తాను అలాంగ్ విత్ ప్రైస్. మా దాంట్లో ఒకరు వెజిటేరియన్ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం పన్నీర్ కూడా ఆర్డర్ చేసాం. ఇది వచ్చేసి కరివేపాకు పన్నీర్ ఆర్ సంథింగ్, పేరైతే కింద మెన్షన్ చేస్తాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాకు జనరల్గా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. స్పైసీ ఎక్కువగా తింటూ ఉంటాం. ఈ మధ్యన తగ్గించాం, బట్ బేసిక్గా అయితే స్పైసీ బాగా ఉండాలి. అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడు స్పైసీగా ఉండడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఈ చికెన్ అయితే చాలా 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 బాగుంది. వెరీ స్పైసీ, అంటే మాకు సరిపోయేంత స్పైసీ ఉన్నింది. చాలా చాలా బాగుంది. దాన్ని అడుగుతున్నది అనమాట, అమ్మ చికెన్ నేను తినచ్చా అని. బయట చికెన్ నువ్వు తినకూడదు, నీ ఆమ్లెట్ నువ్వు తినాలి అని చెప్తున్నాను. సో నా ఆమ్లెట్ యమ్మీ యమ్మీ అని పాట పాడుతూ ఉందన్నమాట. సో బయటకు వెళ్ళినప్పుడైతే మోస్ట్లీ డిస్టర్బ్ చేయదు, తన ఫుడ్ తను తింటుంది అనమాట. అండ్ ఆ రోజు స్పెషల్స్లో ఈ ఫిష్ ఫ్రై ఉన్నదనమాట. దీని పేరు మర్చిపోయాను, షిట్. కింద మెన్షన్ అయితే చేస్తాను. ఇది లైవ్గా పైన కాలుస్తారేమో అని చెప్పి అనుకున్నాము. అడిగితే లేదు, కింద కిచెన్లో చేస్తున్నామన్నారు. మేము చూడొచ్చా, వీడియో తీసుకోవాలి నేను అంటే, దే వర్ వెరీ స్వీట్ అండ్ అలౌ చేశారు కింద కిచెన్లోకి. బేసిక్గా చాలా చాలా రెస్టారెంట్స్ కిచెన్లోకి అలౌ చేయరు, బట్ దే వర్ స్వీట్ ఇనఫ్ దట్ అలౌ అయితే చేశారు. కిచెన్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నింది. అంటే నేను ఇప్పుడు వచ్చానని చెప్పి కిచెన్లోకి నా కోసం స్పెషల్గా క్లీన్ చేసినట్టు ఏం లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా చూసినప్పుడే అనిపిస్తుంది, పర్లేదు ఇలాంటి రెస్టారెంట్స్లో తిన్నా అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావులే అని అనిపించింది అనమాట. సో ఇలా దీన్ని ఫ్రై చేస్తున్నారు. అది ఫ్రై అవ్వడానికి 15-20 minutes పడుతుందంట. లో ఫ్లేమ్లోనే అలా చేస్తూ, లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఏదో చెప్పారు ఆయన. మొత్తానికైతే 15-20 minutes అయితే పడుతుంది మ్యామ్ అన్నారు. అంతసేపు నేను అక్కడ నిల్చోలేను, పైన నా చికెన్ అయిపోతుంది అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి నేను మళ్ళీ ఇంకా పైకి వచ్చేసాను. నేను పైకి వచ్చేసరికి దాన్ని చూసారా రవితో ఆడుతూ ఉంది. అటు సైడ్
కొంచెం రిస్కీ పిల్లలు ఉన్నప్పుడు కూర్చోవడం. బట్ రవి ఏంటంటే ఇక గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకొని ఉన్నాడు. తను యుగేష్ని కలిసి చాలా డేస్ అయిందనమాట. సో ఇంకా బాగా టైం స్పెండ్ చేస్తుంది. బాగా అలవాటు ఉండేది ఇంతకుముందు యుగేష్. బట్ నేను మాత్రం అటు సైడ్ ప్లేస్ని మిస్ అవుతున్నాను, సాక్రిఫైస్ చేశాను కదా. బట్ వ్యూ మాత్రం చాలా 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 బాగుంది. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండింది. అండ్ పొల్యూషన్ కూడా అంత ఏం అనిపించట్లేదు. మేము ఫస్ట్లో యాక్చువల్లీ బయట కూర్చుంటే రోడ్ అక్కడ ఉంది కదా, పొల్యూషన్ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాము. బట్ అంత పొల్యూషన్ అయితే ఏం లేదు. అండ్ ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేలోపు సోడాస్ అయితే ఆర్డర్ చేసాం. వీళ్ళందరూ జీరా సోడా ఆర్డర్ చేశారు. మరి అవి స్పెషల్గా బ్లూబెర్రీ అని ఆర్డర్ చేశారు. చెప్పాను అవి కొంచెం స్వీట్గా ఉంటుంది, నువ్వు తాగలేవు అని చెప్పి. బేసిక్గా రవి స్వీట్స్ ఎక్కువగా తిండు, స్వీట్ టూత్ రవికి చాలా తక్కువ. సో నేను చెప్పాను అనమాట, అది వద్దు, నువ్వు మార్చుకో, నువ్వు అది తాగలేవు అని చెప్పి. సో అది అందుకని చెప్పి అది ఇంకా ఓపెన్ చేయలేదు. వీళ్ళు ఓపెన్ చేసి తాగుతున్నారు. నేను ఇంకా సోడాకి వెళ్ళలేదు, కొంచెం వేడి చేస్తుందేమో అని చెప్పి బటర్ మిల్క్ తీసుకున్నాను. చాలా 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 బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి బటర్ మిల్క్ తాగిన ఫీల్ వచ్చిందనమాట. దానికి కూడా తాగించాల్సింది యాక్చువల్లీ, బట్ నేను మర్చిపోయాను. సో మేము చికెన్ స్టార్టర్ కంప్లీట్ చేసేసరికి మా ఫిష్ వచ్చేసింది అనమాట. ఇలా చూస్తే ఎంత ఎక్కిగా ఉందో. నేను బేసిక్గా ఫిష్ నార్మల్గా తినను, ఇలా లైవ్ ఫ్రైలో కూడా అంతగా తిన్ను. ఇంట్లో డీప్ ఫ్రై చేసుకుని ఆ స్మెల్ రాకుండా ఉంటే మాత్రమే తింటాను. బట్ ఆ రోజు కొంచెం ట్రై చేశాను యాక్చువల్లీ, బాగుంది, డీసెంట్ ఇనఫ్ ఉన్నింది. రవి వాళ్ళకి చాలా నచ్చింది. నాకు కొంచెం ఇలాంటి ఫ్రైస్ నచ్చవు కాబట్టి ఓకే అనిపించింది. దాన్ని కుక్ చేయడానికి ఎంత టైం పట్టిందో, దాన్ని కట్ చేసి సర్వ్ చేయడానికి కూడా అంతే టైం తీసుకుంటున్నారు ఈయన. జనరల్గా అయితే దీని టేస్ట్ బాగుంది, చాలా ఫ్రెష్గా అనిపించింది. బట్ నాకేంటంటే ఇలా నచ్చదు కాబట్టి నేను ఎక్కువ తినలేదు. ఈ ఫిష్ అయితే వీళ్ళకి చాలా ఎక్కువైపోయింది. మెయిన్ కోర్స్ తినడానికి చాలా కష్టపడ్డారు ఇది తినిన తర్వాత వీళ్ళు. మెయిన్ కోర్స్లో వచ్చేసి పులావ్స్ ఆర్డర్ చేసామన్నమాట. మీకు ఇందాక చూపించాను కదా, అక్కడ లాస్ట్లో కుక్ చేస్తూ ఉంటారు అని చెప్పి. సో అక్కడ పులావ్ రైస్ సపరేట్గా అండ్ నాన్ వెజ్ సపరేట్గా ఆర్ వెజ్ సపరేట్గా ఉంటుంది. మనం ఏది ఆర్డర్ చేస్తే దాన్ని అప్పటికప్పుడు అక్కడ మిక్స్ చేసి ఇస్తారనమాట. ఇందాక చూస్తుంది చికెన్ పులావ్ అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ పులావ్. మీకు అక్కడ ప్రాన్స్ పీసెస్ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఇంకా వెజిటేరియన్లో నాకు తెలిసి మష్రూమ్ పులావ్, మిక్స్డ్ వెజ్ పులావ్ ఆర్డర్ చేసాము. సో పులావ్ రైస్ బేస్ అయితే అన్నీ సేమే, కాకపోతే దాంట్లో వేసే చికెనా, ఫిషా, వెజ్జా అనేది మారుతూ ఉంటుంది అంతే. ఇంత తిన్నాక మనిషి అన్నవాడు ఇంకేమీ తిండు. బట్ మనం స్పెషల్ కదా. సో నాకు ఒక్కదానికి నేను డెజర్ట్ కావాలి అని చెప్పి ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్రికాట్ డిలైట్స్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ అవర్ ఫుడ్ దట్ డే. డెఫినెట్గా కొత్త ప్లేస్ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ తినుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. బై ద వే, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.